ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముచున్నాం. లేచారా? మీ పడకల నుంచి దిగి మీ యొక్క దినచర్యను ప్రారంభించండి. మొదటగా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుడిచ్చినటువంటి కృపను బట్టి చాలా అద్భుతమైనటువంటి విషయాలు లేఖనాల నుంచి మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా, ఉదయం లేవగానే వాక్యాన్ని చదవండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ప్రార్థన చేసుకోండి, మీ పని ప్రారంభించండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అనుదినము మీ యొక్క జీవితంలో ఇలాంటి అద్భుతాన్ని చూడగలుగుతారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూసారా, పేతురు గారు చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నపిల్లలైనటువంటి వారు ఎవరికి లోబడాలి? పెద్దలకు లోబడి ఉండుడని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, పెద్దలకు మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, పెద్దలకు లోబడినటువంటి, అన్నలకు లోబడినటువంటి యేసేపు ఆశీర్వదించబడ్డాడు. పెద్దలకు లోబడినటువంటి, అన్నలకు లోబడినటువంటి దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఇలా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు చాలా విషయాలు కనపడుతూ ఉంటాయి. అంటే లోబడటంలో ఉన్న ఆశీర్వాదం వేరు. ఈరోజు చాలామంది పిల్లలు కదపండి, పిల్లల్ని ఎవరైనా కదిపితే అసలు లోబడేవారే లేరు. నువ్వేంటి నాకు చెప్పేది అంటున్నారు, నీది నువ్వు చూసుకో అంటున్నారు. అంటే రోజులు మంచిగా లేవు, చాలా చెడ్డగా ఉన్నాయి. కానీ లోబడితే వచ్చే ఆశీర్వాదం తెలియట్లేదు వీళ్ళకి. లోబడితే వచ్చే ఆశీర్వాదం వేరండి. దయచేసి మీ పిల్లలకు చెప్పండి, మీరు కూడా తెలిసి చేసుకోండి. పెద్దలైనటువంటి వారికి లోబడినట్టు నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు మీకు అర్థమైతే లోబడకుండా ఎక్కడ తల ఎగరేస్తావో అక్కడ తల దించు, లోబడు, దేవుడు అక్కడ నిన్ను హెచ్చిస్తాడు. కనుక అలాంటి విధానంలో నువ్వు నడవాలి. అందుకే అంటాడు, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అని వస్త్రము ధరించుకోనండి. ఎదుటివాని ఎడల దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి. దేవుడు మీ కార్యం చేస్తాడు. హెచ్చింపు మనసు కాదు, దేన మనసు. కనుక ఈ ఉదయం ఒకటి లోబడాలి, రెండవది దేన మనసు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, పరలోకము నుండి భూమి మీదకి వచ్చి నరులను రక్షించడానికి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడివి. ఈ ఉదయం ఎంతమంది అయితే లోబడటానికి ఇష్టపడుతున్నారో, దేన మనసు అనే వస్త్రాన్ని ధరించడానికి ఎంత ఇష్టపడుతున్నారో వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచయం నలుమూలల విస్తరింపచేసి ఆత్మానుసారమైన బిడ్డలను ఈ భూమి మీద నుంచి సిద్ధపరచడానికి కృప చూపించమని, వింటున్న వారిని, ఏకీభిస్తున్న వారిని కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.